నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రింట్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఉన్నది ఉన్నట్టు రాయడంలో ఎలాంటి కష్టం ఉండదు. కానీ లేనిది ఉన్నట్టు రాయడంలో, లేని దాన్ని కల్పించి రాయడంలోనే కష్టం ఉంటుంది. మరి ఆ కష్టం వైసీపీకి బాగా ఇష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇటు వైసీపీ సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ అవే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. కానీ ఎలా సాధ్యమైంది ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీలను ఉద్దేశించి ఇలా వక్రీకరించి వార్తలు రాయడం వెనుక వాళ్ళు పడే కష్టం ఏంటి, అలాగే దీని వెనక ఉన్న మోడస్ ఆపరెండి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనం వైసీపీ పడుతున్నటువంటి కష్టం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఒక వార్తని జరిగింది అంటే మనకి ఎవరైనా చెప్తారు, దాన్ని బట్టి మీరు జర్నలిస్ట్ కాబట్టి రాయడం గురించి మీకు తెలుసు. కానీ ఒక తప్పుడు వార్తను రాయాలి అంటే చాలా దాని వెనక చాలా గట్స్ కూడా ఉండాలి. అలాగే మనం చూస్తూ ఉన్నాం రోజు ఇప్పుడు వైసీపీ దానికి సంబంధించి రోజు ఎన్ని ఫేక్ వార్తలు ప్రచురిస్తూ వస్తుంది అని చెప్పి. సో మరి ఒక వైసీపీకి ఇది ఎలా సాధ్యం అంటారు? దీని వెనుక ఉన్న మోడస్ ఆపరెండి ఏంటి? గట్సా వాళ్ళ బొందా? గట్స్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొన్ని చోట్ల పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చాలా చోట్ల పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకుని ఉన్నారు. ఈ ఆఫీసుల్లో ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఏం జరుగుతున్నది ఏంటి అనేది మొత్తం చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉండి ఏదైనా ఒక వీడియో అది దొరకంగానే తీసుకొచ్చి దాన్ని, అంటే తప్పుడు వీడియో అని వాడు పెట్టేవాడికి కూడా తెలుసు, తెలియకుండా వాడేమి అమాయకంగా ఏం పెట్టట్లా. వీళ్ళు కావాలని అంటే కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్నారు. మీకు ఒక 2 ఇన్సిడెంట్స్ మీకు చెబితే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఒకటి, ఒక రైతు వచ్చేసి ఒక రోడ్డు మీద ఉల్లిపాయల బస్తా ఉల్లిపాయలు తెచ్చాడు. బస్తా ఉల్లిపాయలు అట్లా తీసేసి ఆ ఉల్లిపాయల్ని రోడ్డు మీద పోసాడు. రోడ్డు మీద పోసి అదంతా కూడా దాని మీద పడుకొని దొర్లాడు. దానికి ఆ వీడియో అన్నమాట, ఆ వీడియోని తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ఏది వైసీపీ సోషల్ మీడియాలో వాడు పెట్టాడు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించలేని సన్నాసి ప్రభుత్వం, ఉల్లి రైతుల గోడు వినేవాడే లేడు అని ఒకడు పెట్టాడు. ఎవడో పేరు కూడా చదువుతా, చలపతి చౌదరిట. అంటే పేరు చౌదరితోటి పెట్టడం అనమాట. అంటే తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కదా, అందుకని చలపతి చౌదరి అనే ఫేక్ అకౌంట్ నుంచి ఈ ప్రచారం చేశారు. అదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలనుకోండి, ఒక కాపులకి సంబంధించిన ఇంటి పేర్లు కొన్ని ఉంటాయి, చలమల చెట్టి అటువంటివి ఉంటాయి అన్నమాట. ఆ ఇంటి పేర్లు పెట్టి చేస్తారు. అంటే కాపుల్లే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నట్టు. ఇది అంటే చౌదరులే తెలుగుదేశం మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు పిక్చర్ ఇవ్వటానికి. ఇంకొకడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడు పద్మనాభ శాస్త్రి అని వాడి పేరు ఉంటుంది. వాడు పద్మనాభ శాస్త్రి కాదు, వాడి పెండాకుడు కాదు. అంటే శాస్త్రి అని పెట్టంగానే వాళ్ళకేంటి, బ్రాహ్మణులందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పటం అనమాట. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయటం. ఫేక్ అకౌంట్లు ఇంటి పేరు తెలిసేలాగా, క్యాస్ట్ గుర్తుపట్టేలాగా చేస్తారు. అటువంటి ఫేక్ అకౌంట్లు పెట్టి ఈ కామెంట్ పెడతాడు. పెట్టిన తర్వాత ఇక్కడ కింద ఒకటి చదివా కదా, ఉల్లిగోడు వినేవాడే లేడు అనేది ఒక చిన్న క్యాప్షన్ ఉందన్నమాట. ఇదే క్యాప్షన్ ఆంధ్ర నౌ అని ఒకటి పెట్టాడు, ఉల్లి రైతు గోడు వినేవాడే లేడు. అదే సేమ్ క్యాప్షన్. అంటే ఒకడే పెట్టినట్ట కాదా? ఇంకో అదే వీడియో, అదే క్యాప్షన్, కామెంటు ఆంధ్ర నౌ అని ఒకటి పెడతాడు. అదే ఇంకొకటి చెప్పే కదా ఇందాక, చలపతి చౌదరి అనే పేరు మీద పెడతాడు. అసలు యాక్చువల్గా ఈ వీడియో ఎక్కడదో తెలుసా? ఈ వీడియో కర్ణాటకలో విజయపుర జిల్లాలో జరిగింది. కర్ణాటకలో విజయపుర జిల్లాలో ఒక రైతు, అంటే అతనికి క్వింటాల్ 250 రూపాయలకి ఇవ్వమని చెప్పి అడిగితే అతనికి ఏం చేయాలో అర్థం కాక హుబ్లీ షోలాపూర్ హైవే మీద ఉల్లిపాయలు పోసి అతను ఒక వీడియో, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వీడియో తీసి ఉంటాడు, అతను తన ఎగని చెప్పుకోవటానికి కర్ణాటకలో ఉల్లి రైతు ఒక అతను చేసిన సంఘటనని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్పాలి, వీళ్ళని ఎట్లా చేయాలి దీన్ని? ఈ మొత్తం कर्नाटक के विजयपुरा जिले में हुबली सोलारपुर नेशनल हाईवे पर एक किसान का वीडियो तेजी से वायरल हो रहा है। इस वीडियो में किसान सड़क पर प्याज फेंककर अपना गुस्सा जाहिर करता हुआ नजर आ रहा है। गुस्से की वजह यह है कि किसान को प्याज के लिए सिर्फ 250 रुपए प्रति क्विंटल की कीमत बताई गई है।
250 रुपए प्रति क्विंटल। ఇది ये कीमत ఇది మొత్తం వచ్చింది మున్సిఫ్ టీవీలో पहले వచ్చింది. उसने प्याज को ఈ మున్సిఫ్ టీవీ అనేది నేషనల్ ఛానల్ विरोध जताया। వాళ్ళు వేశారు. सोशल मीडिया पर అంటే సౌత్ ఇండియా బులెటిన్ లో आप अंदाजा लगा सकते हैं कि अपने ఇది ఎప్పుడో करने के बाद మొన్న ఎప్పుడో వేశారు. के लिए किसान को सिर्फ వీడికి ఈ వైసీపీ సోషల్ మీడియా వాడికి ఇవాళ తెలిసింది. వచ్చాడు, పెట్టాడు, ఆ వీడియో తీశాడు. ఆ వీడియో తీసి అది చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్నది అని ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. దాన్ని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. ఇప్పుడు మేము వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం అని. నిన్న రాత్రి ఇంకొక పెద్ద దారుణమైన ఒకటి జరిగింది. ఒకటి ఏంటంటే తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు వచ్చాడు. ఆయన సుబ్బారాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి హడలు, వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకో తెలియదు కానీ సుబ్బారాయుడు పేరు మీద కూడా ఒకసారి హెచ్చరించాడు జగన్మోహన్ రెడ్డి. సుబ్బారాయుడు, నువ్వు ఎక్కడున్నా లాక్కొస్తా, సప్త సముద్రాల అవతలున్నా పీక్కొస్తా, నీ డ్రెస్ ఇప్పదీసి కొడతా అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఐపీఎస్ ఆఫీసరు. అటువంటి సుబ్బారాయుడు మీద దారుణమైన కామెంట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సుబ్బారాయుడిని మళ్ళీ అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ తిరుపతి జిల్లాకి ఎస్పీగా వేసింది కూటమి ప్రభుత్వం. మళ్ళీ సుబ్బారాయుడు వచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎంత మండుతుంది? అసలు మండుతూ కడుపులో కాలుతుంది కదా. సుబ్బారాయుడిని నువ్వు బట్టరెప్ప తీసి కొడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా మళ్ళీ సుబ్బారాయుడు వచ్చి తిరుపతిలో చేరాడు. తిరుపతి ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాడు. కడుపు రగిలిపోయింది. ఇంకా ఈ వైసీపీ బ్యాచ్ ముఠాకంతా కూడా కడుపు రగిలిపోయి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మొన్నేగా అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడే ఇంత పబ్లిక్గా ఒక కుటుంబం ముందు ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? పోలీసులకు కొట్టే హక్కు లేదు అని తెలీదా? చట్టాలంటే భయం లేదా? పవిత్రమైన తిరుపతిలో నిర్లక్ష్యం వలన 6 చనిపోతే సస్పెండ్ చేశారు అంతకు ముందు నిన్ను, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావా అని పెట్టాడు. వాడెవడో వైఎస్ఆర్సిపి రిసర్జెన్స్ అనేది అకౌంట్ అనమాట అని ఒక వీడియోని అటాచ్ చేశాడు. ఆ వీడియోలో అంటే సుబ్బారాయుడు కాదా అనేది కూడా మనకి స్పష్టంగా తెలియదు. ఒక పోలీస్ ఆఫీసరు ఒక అతన్ని కొడుతున్నాడు, ఒక లేడీస్ కూడా ఉన్నారు, కొడుతూ ఉన్నాడు. ఆ వీడియోని తీసుకొచ్చి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. సుబ్బారాయుడి మీద మన కసి కదా, మనం ఉక్రోషం పట్టలేం కదా, మనం సుబ్బారాయుడిని సప్త సముద్రాల అవతల ఉన్న పీక్కొచ్చి కొడతామనేది కదా మన ప్రతిజ్ఞ. ఆయన మళ్ళీ ఎస్పీగా రాగానే మన కడుపు మంట ఆగక ఒక వీడియోని తీసుకొచ్చి దాన్ని యాడ్ చేసి ఇప్పుడు చదివిన కామెంట్ పెట్టారు. సోషల్ మీడియా మీకు అకౌంట్ కూడా చదివి వినిపించాను నేను. అసలు అది ఏంటో తెలుసా? ఆ వీడియో ఎక్కడిదో తెలుసా? ఆ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా ఉంటుంది. ములుగు మనం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది కదా, చాలా ప్రిస్టేజియస్ పండగ, ట్రైబల్స్ పండగ. చాలా అక్కడికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులందరూ వస్తారు అక్కడికి. అంత వైభవంగా జరుగుతుంది ఆ సమ్మక్క సారలమ్మ జాతర. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. భారీ ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. అదంతా జరుగుతూ ఉన్న టైంలో ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఏదో గొడవ చేశాడు. గొడవ చేస్తే ములుగు జిల్లా పర్స అనే మండలానికి ఎస్ఐగా ఉన్న వ్యక్తి, ఆయన పేరు పుట్టా సతీష్. అతను ఆ వ్యక్తిని కొట్టాడు. నువ్వు ఎందుకురా తాగి గొడవ చేస్తావు, ఎందుకురా ఆడవాళ్ళతో ఉన్నావు నువ్వు అని చెప్పి ఏదో కొట్టాడు. వాడు తిరగబడితే కొట్టాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పర్స మండలంలో జరిగింది ఇది. ఆ వీడియోని తీసుకొచ్చి అతను కొంచెం సుబ్బారాయుడు లాగా ఉన్నాడు. అదే అతను చేసిన తప్పు, ఈయనకి తప్పు. ఆ వీడియోని తీసుకొచ్చారు, ఇక్కడికి తీసుకొచ్చి ఇది పెట్టి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతిలో ఇట్లా ఒక కొడతావా నువ్వు, అది కొడతావా, ఇది కొడతావా అని చెప్పి వేశారు. అని
మొత్తం ఇందాక వినిపించే కదా, సుబ్బారాయుడు పేరు మీద సుబ్బారాయుడే కొడుతున్నట్టు. అసలు అది ఎవరిదో ఏదో వీడియో, అతను ఎవరో అతని పేరు కూడా పుట్టా సతీష్ అని చెప్పా కదా. పుట్టా సతీష్ వీడియో తీసుకొచ్చి సుబ్బారాయుడే కొడుతున్నాడని చెప్పి, అది కూడా తిరుపతిలోనే కొడుతున్నాడని చెప్పి వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తారు. ఇది మీకట తెలుసు అని అడగచ్చు మీరు. తెలుగు స్క్రైబ్ అని వాళ్ళు ఈ వీడియోని వేశారు. ఈ వీడియోని వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హ్యాండిల్ నుంచి దాన్నే తీసివేసి సుబ్బారాయుడి పేరుని అట్రిబ్యూట్ చేశారు దానికి. హైదరాబాదులో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళిద్దరికీ కలిపి ఒకే సోషల్ మీడియా టీమ్స్ పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు. నాకు అందులో వాస్తవం తెలియదు కానీ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీములు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీములు రెండు ఒకటే కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాదులో వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఆ వీడియోలు అవన్నీ కూడా. ఆ క్రమంలో బహుశా ఇది వీళ్ళు చూస్తారు కదా, సుబ్బారాయుడు లాగా ఉన్నాడు, ఆ వీడియో పికప్ చేసి వేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు రెండు రాజకీయ పార్టీలు కలిసి పనిచేయటం తప్పేం కాదు, కలిసి తప్పుడు ప్రచారం చేయటం తప్పు. ఇద్దరు కలిసి తప్పుడు ప్రచారం చేయటం చాలా తప్పు. ఈ తప్పుడు వీడియోలు ఇవన్నీ కూడా చేస్తున్నారు, సేకరిస్తున్నారు. వాళ్ళకి పెద్ద యంత్రాంగం పెట్టుకున్నారు. హైదరాబాదులో 2-3 సెటప్లు ఉన్నాయి నాకు తెలిసి. బెంగళూరులో ఇటువంటి సెటప్లు ఉన్నాయి. కొన్ని విదేశాల నుంచి వర్కౌట్ అవుతూ ఉంటాయి. అంటే ఏమన్నా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఈ ఐపీ అడ్రస్లు పట్టుకొని ఏమన్నా కంప్యూటర్లు అవి సీజ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో కొన్ని విదేశాల నుంచి ఈ ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. మొత్తం ఇదేంటి అంటే, ఒకసారి వైరల్ అయిపోతే వాళ్ళ పని సగం అయిపోయినట్టు. వైసీపీ వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ ఉద్దేశం నెరవేరిన. నాకు ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు సార్. ఒకటి, సోషల్ మీడియా ఇప్పుడు ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుందో మనకి తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తారో అది ఫాల్స్ న్యూస్ అని చెప్పి 1-2 రోజుల్లోనే, ఈవెన్ ఇప్పుడు మీరే 2-3 ఎగ్జాంపుల్స్ చూపించారు. అయినా కూడా మరి తెలిసే అవకాశం ఉందన్నా కూడా ఎందుకు ప్రచారం చేస్తుంది? దీని ద్వారా మరి క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉండదా? అండ్ ఇంకోటి, ఈ ఫేక్ న్యూస్ కంట్రోలింగ్ కోసం ఒక చట్టం తీసుకొస్తామని చెప్పారు. మీరు అన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో అయితే అది వర్కౌట్ అవుతుంది. మరి తెలంగాణ నుంచి పోస్ట్ చేస్తే ఎలాగా, అలాగే విదేశాల నుంచి పోస్ట్ చేస్తే ఎలాగా, వీటిని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఇక్కడ ఏంటి అంటే, ఈ మీడియా, ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోస్ట్ చేసే వాటిని అంటే ఇది దొంగ వీడియో అని ప్రూవ్ చేయటానికి కొంత టైం పడుతుంది. అంటే ఇది ఫేక్ వీడియో, ఈ వీడియో మనకు సంబంధించింది కాదు, ఈ ఫోటో మనకు సంబంధించింది కాదు, ఇది మార్ఫుడ్ వీడియో లేదు మార్ఫుడ్ ఫోటో అని తెలియటానికి గవర్నమెంట్ దాని మీద ఒక నిర్ధారణ రావటానికి కొంత టైం పడుతుంది. ఈ టైం లోపల జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. సో వెళ్తుంది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ తర్వాత ఇది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయినా, ఇది ఫేక్ వీడియో దీన్ని నమ్మద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్పినా, ఇది ఫేక్ వీడియో దీన్ని నమ్మద్దు, దీని మీద ఇది ఎవడైతే పెట్టాడో వాడిని శిక్షిస్తామని గవర్నమెంట్ చెప్పినా, అప్పటికి వాళ్ళ రాజకీయ ఉద్దేశం నెరవేరుతుంది. వైసీపీది రాజకీయ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఆ తప్పుడు మెసేజ్ని పంపించాలి. ఇప్పుడు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి మీద సుబ్బారాయుడు ఒక విలను అన్నది చెప్పాలి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని బలి చేసేస్తారు. మనకు అసలు అటువంటి వాటితో సంబంధం లేదు. నీకు అంటే ఆ వీడియో తీసుకురావటం, ఎక్కడ తెలంగాణలో జరిగిన ఆ వీడియోని తీసుకొచ్చి తిరుపతిలో జరిగిందని చెప్పేయటం,
ఈ లోపల కొంతమంది చూసేస్తారు కదా, చూసిన వాళ్ళు అయ్యో సుబ్బారాయుడు నిన్నే కదా ఇవాళే కదా వచ్చాడు, అప్పుడే మనిషిని కొట్టాడా అనుకుంటే చాలు, వీళ్ళ పర్పస్ నెరవేరినట్టు. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. మొత్తం ఇప్పుడు ఉల్లి రైతులు నీకు క్రాప్ అంతా కొనేశారు. కర్నూలులో మొత్తం కర్నూలు మార్కెట్ యార్డ్లో సిస్టమేటిక్గా చేసేసారు, అయిపోయింది. క్రాప్ మొత్తం కొన్నారు, అయిపోయింది. ఇప్పుడు సమస్య అంతా సాల్వ్ అయిపోయింది. 1200 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చారు. ఇంకేం చేయాలి? అసలు ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్టెప్ చేసింది ఏంటో తెలుసా? మీరు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు అనుకోండి, అమ్ముకుంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఈ సిస్టమ్ ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనూ ఉందా? ఎవరైనా చేయగలుగుతారా? ఉల్లి రైతుకి సంబంధించి నువ్వు ప్రైవేట్ వ్యాపారస్తుడికి నువ్వు తక్కువగా అమ్ముకుంటే ఆ డిఫరెన్స్ మేము ఇస్తామని చెప్తున్నారు. అందులో మాయిశ్చర్ చూడటం లేదు. చిన్నగడ్డ ఉంటే ఆ చిన్నగడ్డ రేటు తక్కువ ఉంటుంది, అది చూడటం లేదు. గ్రేడింగ్ చేసి తీసుకురండి రా అని మొత్తుకుంటుంటే గ్రేడింగ్ చేసి చేయకుండానే తెస్తున్నారు. అయినా సరే ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ డిఫరెన్స్ ప్రైస్ ఇస్తున్నారు. ఇంకేం చేయాలి? ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలు ఇట్లా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తప్పుడు వీడియోలు చెప్పా కదా, కర్ణాటకలో విజయపుర, నేను ప్లేస్ పేరు కూడా చెప్తున్నా కదా మీకు, ఆ మున్సిఫ్ టీవీ వాళ్ళు ప్లే చేసిన ఇది కూడా చెప్తున్నా కదా, ఆ వాళ్ళ బులెటిన్లో వేసుకున్న వార్త కూడా అది కూడా వినిపించా కదా మీకు. అంటే అంత బోగస్ ప్రచారాన్ని వీళ్ళు కావాలని సిస్టమేటిక్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని పర్సనల్గా టార్గెట్ చేయటానికి ఎవరు ఫోటో వాడతారో తెలుసా? అల్లు అర్జున్ ఫోటో వాడతారు, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వాడతారు, వాళ్ళ పేర్లతోటి రిజంబుల్ అయ్యే అకౌంట్లు వాడతారు. పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయాలంటే సినిమా యాక్టర్లను వాడాలి. మొత్తం అసలు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈ వైసీపీ వాళ్ళు, మీరు ఎక్కడన్నా ఎవడదో ఓ కోన్ కిస్క గొట్టంగాడిది బర్త్డే అనుకోండి, వైసీపీ లీడర్ది ఎవడో మండల స్థాయి లీడరు, వాడి బర్త్డే అయితే ఒకడు మహేష్ బాబు ఫోటో వేసుకుంటాడు. నువ్వు వేసుకోవాల్సింది జగన్ ఫోటో కదా. జగన్ ఫోటో ఒకవైపు, మహేష్ బాబు ఫోటో ఒకవైపు వేస్తాడు. ఇంకొకడు జగన్ ఫోటో ఒకవైపు, ఇంకొక వైపు అల్లు అర్జున్ ఫోటో వేసుకుంటాడు. ఇదేమి దరిద్రం? వాళ్ళు ఏమన్నా నీ పార్టీలో చేరారా? ఎందుకు వేసుకుంటున్నావు? ఇంకొకడు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, జగన్ ఫోటో, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో. అంటే ఈ సినిమా యాక్టర్లందరూ కూడా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా గ్రామ స్థాయిలో, అంటే మన దృష్టికి వచ్చే లోపలే ఆడు ప్రచారం చేసేసుకుంటాడు. ఇటువంటి దరిద్రమైన ఆలోచనలతోటి, కుట్రలతోటి వాళ్ళు ఫేక్ ప్రచారాన్ని మొత్తం సమాజంలో విచ్చలవిడిగా వదులుతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిసారి నీట్గా మొత్తం చెప్తూనే ఉంది. అందుకని ఎవడన్నా ఈ వైసీపీ వాడు ప్రచారం చేస్తే మీరు గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఒకటి ఉంటుంది. ఫ్యాక్ట్ చెక్ అన్ని సోషల్ మీడియాల్లో ఉంది, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో ఉంది. ఒకసారి అందులోకి వెళ్ళి ఒకసారి చూస్తే వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.